తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు కష్టపడిన వారికి గుర్తించే పార్టీ, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకులను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన నామినేట్ పోస్టులు చూసిన తర్వాత కష్టపడిన వారికి, బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ కూటమి ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తుందనేది స్పష్టంగా కనిపించడంతో పాటు యువతకు పెద్దపీట వేయడం జరిగింది. భవిష్యత్తు తరాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని కూడా పంపించడం జరిగింది. నాకు శాప్ చైర్మన్ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, లెజెండరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకున్నా. నా రాజకీయ గురువు, నన్ను ఎప్పుడూ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ రాజకీయంగానే కాదు అన్ని విధాల నన్ను ముందుకు తీసుకెళ్తున్న నా యువనేత, నా గుండె చప్పుడు నారా లోకేష్ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పురంధేశ్వరి గారికి, కూటమి అధినేతలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు కుగ్రామాల్లో క్రీడల్లో రాణించాలని చెప్పి అక్కడే ఉన్న ప్రతి ఒక్కరిని, యువతని, విద్యార్థుల్ని ప్రోత్సహించడంతో పాటు దేశంలోనే క్రీడలను ప్రోత్సహిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చిత్రపటంలో ఉండేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. గత ప్రభుత్వంలో క్రీడలను నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఆడిటోరియాల్ని అసంపూర్తిగా అలానే వదిలేశారు. ఏవైతే క్రీడా రంగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా ఏదైతే నాకు ఇచ్చిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతో పాటు క్రీడల్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు క్రీడల్ని ప్రోత్సహించడంతో పాటు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని వస్తానని, కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని లోకేష్ గారు యోగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, కూటమి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన ఎవరైనా ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం, ఎక్కడున్నా వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం, కార్యకర్తలకు పెద్దపీట వేస్తా, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తానని లోకేష్ గారు యోగంలో మాట్లాడడం జరిగింది. ఇచ్చిన ప్రకారం ఆయన వెంట నడిచి పోరాటం చేసిన మాలాంటి వాళ్లకు, యువతకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇది కార్యకర్తల పార్టీ, కష్టపడ్డ వారికి గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ పదవులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు యువతకి, ముఖ్యంగా విద్యార్థి యువతకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.